అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున రాత్రి 9 గంటలకు బుక్రాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల అరాచకము బయటపడింది. మీరు చూసుకుంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఊళ్ళు ఎన్నడూ లేదు. గత 5 సంవత్సరాలు మీరు చూసుకుంటే ఒక పండగ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఊర్లన్నీ కూడా ఒక గ్రామాల్లో ఉన్నాయి. ఈరోజు ఫ్యాక్షన్ అట్లా గ్రామాల్లో కూడా పీర్ల పండుగలు కానీ ఉత్సవాలు కానీ ఏవైతే ఇప్పుడు ఈరోజు గురు పౌర్ణిమ అలాంటి పూజలు పునస్కారాలు చేస్తున్న భజనలు అన్నీ కూడా పునరుద్ధరించి ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఎక్కడా కూడా రగడలు లేకుండా ఇష్యూలు లేకుండా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా పరిష్కరించుకొని ముందుకెళ్లే ప్రభుత్వంలో మనం ఈరోజు నడుపుతా ఉన్నాం. నిన్నటి రోజున చెన్నంపల్లి గ్రామంలో కేవలం ఈ గొడవ రెచ్చగొట్టే విధంగా స్టార్ట్ అయింది. 8వ తేదీన గవర్నమెంట్ ప్రోగ్రాం కింద హార్టికల్చర్ క్రాప్స్ని మనము పంపిణీ చేయడానికి 8వ తేదీన అదే గ్రామానికి వెళ్ళి ఇంటింటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళినాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి వెళ్ళినాం. సంక్షేమం అందుతుందా, అందట్లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదా అంటే ప్రజలందరూ చాలా చాలా హర్షం వ్యక్తం చేశారు. అందరూ చూసుంటారు ఆ 8వ తేదీన ఎంత అద్భుతంగా. పొద్దున్న నేను 10 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నేను ఊర్లో పర్యటించి అంత అద్భుతంగా కార్యక్రమాలని నిర్వర్తించి జరిగినటువంటి అభివృద్ధిని వాళ్ళకి చూపిస్తూ ప్రజలందరూ కూడా ఆ ఊర్లో జరిగిన సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నాగప్ప అనే వ్యక్తి బోయ కులస్తుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో నమ్మి ఇబ్బంది పడి ఉంటే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి ఎలక్షన్స్ ముందు మా పార్టీలోకి మారడం జరిగింది. అలాంటి కుటుంబాలను రెచ్చగొట్టే విధంగా కూడా కార్యక్రమాలు చేయడానికి నాంది పలికారు. అంటే 8వ తేదీన చాలా విజయవంతంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. అద్భుతంగా పరిపాలన వస్తుంది అని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారని కేవలం కక్షతో ఎన్నడూ లేని విధంగా పీర్ల పండుగ జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంటి ముండల్లోకి వెళ్ళి డాన్సులు వేసుకుంటా నరుకుతా సంపుతా అని వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రపరప అని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ఆయన ఎంటర్టైన్ చేశాడో ఈరోజు గ్రామ స్థాయిలో కూడా చిన్న చిన్న కుటుంబాలు కూడా అలాంటి వ్యాఖ్యలని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు గ్రామాల్లో ఇష్యూస్ని రేపెడతా ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఈరోజు గురు పూర్ణిమ జయరాం రెడ్డి గారని వాళ్ళ సొంత స్థలము 205-1 సర్వే నంబర్ కూడా చెప్తా ఉన్నాను. దాదాపు 40 సెంట్ల వరకు ఉన్న స్థలం వాళ్ళ సొంత స్థలంలో సాయిబాబా గుడిని వాళ్ళు కట్టించుకున్నారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా నిన్న రాత్రి 9 గంటలకు నేను ఫోటోలు కూడా చూపిస్తాను. దాదాపు 3 లక్షలు పెట్టుకొని సొంతంగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఎక్కడుందన్నా 3 లక్షల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు అలంకరణ చేసుకొని గుడికంతా కూడా పెయింట్లు వేసుకొని నిత్యం అందదానం పెట్టాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు జరిగినటువంటి అరేంజ్మెంట్స్లో జయరాం రెడ్డి గారని ఆయన్ని ఆ గుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు కట్టలు రాడ్లతో వాళ్ళని దాడి చేయడం జరిగింది. వాళ్ళ సొంత భూమిలో గుడి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏం పనండి? ఏం ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళినారు అక్కడికి? అంటే కక్ష చూపిస్తా ఉన్నారా, రెచ్చగొడతా ఉన్నారా? పీర్ల పండుగ చాలా సజావుగా జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆ ఊర్లో పీర్ల పండుగలు జరగలేదు. ఇంకొకటి కూడా తెలియజేస్తా ఉన్నాను, సిఐ సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో పీర్ల పండుగ నాడు వాళ్ళు పటాకీలు కూడా కాల్చుకున్నారు. చరిత్రలో మీరు కనుక్కోండి, చెన్నంపల్లి చరిత్రలో కూడా ఎప్పుడు కూడా పటాకులు కాల్చే సంస్కృతి లేదు. అట్లాంటిది అంటే లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి సంస్కృతి లేదని తెలుసు, తరతరాల నుంచి వస్తూ ఉంది. సంస్కృతి లేదని తెలిసి కూడా వాళ్ళు
ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు అక్కడంతా ఊరికాడ అంతా సావిడికాడ నిల్చొని ఉంటే పటాకులను అన్ని ఇమీడియట్ గా కాల్చి చీరల మీద అంతా కూడా వాళ్ళకి అగ్గి పెట్టించేలాగా రెచ్చగొట్టినారు. సిఐ సాక్షిగా ఇది జరిగింది. అక్కడ ఇష్యూ లేకుండా సిఐ గారు డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని వద్దు ఇప్పుడు ఏమి ఎవరు ఇది కావద్దు అని చెప్పి అక్కడ ఇష్యూని సద్దు మరిగిస్తే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా సహనం కోల్పోలేదే, ఏ ఆడోళ్ళు కూడా సహనం కోల్పోలేదే. ఇన్నేళ్ల తర్వాత ఇన్ని రోజుల తర్వాత పీర్ల పండుగని జరుపుకుంటా ఉన్నాం, దానికి ప్రాధాన్యత ఇచ్చారే. అంటే అంత చిత్తశుద్ధితో గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది, అంత చిత్తశుద్ధితో డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటే నిన్న అదే పనిగా వీళ్ళవన్నీ కూడా హ్యాపీగా జరుగుతూ ఉన్నాయి. ఇంటింటి కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా చేరుతా ఉన్నాయి. ఎలాగో అలా రగడలు పెట్టాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి బయట రాష్ట్రంలో తిరిగి తిరిగి రగడలు పెడతా ఉన్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అదే విధంగా సేమ్ ప్యాటర్న్, అదే విధంగా ఇక్కడ గ్రామాలలో చిన్న కమ్యూనిటీ అయినటువంటి వీళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని వీళ్ళని టార్గెట్ చేస్తూ ఈ రోజు చేస్తున్నటువంటి దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న టెంపుల్ దగ్గర వెళ్ళి వాళ్ళు చేసినటువంటి దాడిని, అదే విధంగా నాగప్ప ఇంటి దగ్గర ఆ భాస్కర్ అనే వ్యక్తి వచ్చి డాన్సులు వేసుకుంటూ నరుకుతా ఏమన్నారు పెద్దయ్య, తలకాయ లేచిపోద్దంట. అంటే అర్థం ఏంటండి? ఏం 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 సమాజానికి ఏమి ఇస్తున్నట్టు? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇళ్లలో దూరి కొడతా ఉన్నారని అంటున్నారు. ఎవరింటికి ఎవరొచ్చి కొట్టినాడండి? వీళ్ళ సొంత ఇంటికి వాళ్ళకి వచ్చే రైట్స్ ఏమున్నాయి? వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి డాన్స్ వేసే రైట్స్ ఏమున్నాయి? అంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారా? చూస్తూ ఊరుకుంటామని మీరు అనుకుంటున్నారేమో. సహనం ఓర్పుతో మా అధినేత మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ పనిచేస్తా ఉన్నాం. మీరు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా తయారవుతా ఉంటే వాళ్ళు ఇంకా ఏం సహనం కోల్పోక ఏం చేస్తారండి చెప్పండి? కట్టలు రాడ్లు స్టోన్స్ రాళ్లు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల నుంచి ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం వాళ్ళు చేసినటువంటి ప్రతి దాడిలో కొంతమంది గాయాలు జరిగినాయి. డెఫినెట్ గా అవి కూడా జరగకూడదు. ఎవరు కూడా ఏ సందర్భంలో కూడా ఊర్లలో కొట్లాడుకునే పరిస్థితి రాకూడదని ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. సెంట్రల్ సపోర్ట్ తో ఎన్నో నిధులు వస్తా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులకి సూటిగా తెలియజేస్తా ఉన్నాను, సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా మేము శిక్షిస్తా ఉన్నాం. అది ఏదైనా గాని, అది ఏ సందర్భంలోనైనా గాని. కానీ ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు, ముఖ్యంగా ఇట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో, సెన్సిటివ్ విలేజెస్ లో మీరు మీ అధినాయకుడు ఉన్నాడులే, వస్తాడులే, తొక్కుతాడులే అంటే కాదండి. మేము ఇక్కడ అంతా కూడా రెడీగా ఉంటాము తిరిగి తొక్కడానికి. కానీ మా అధినేత మాకు ఇచ్చినటువంటి మాట మాకు ముఖ్యం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట మాకు ముఖ్యం. అదే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. 3 రోజుల నుంచి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులని మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు అన్నింటినీ కూడా మేము పేరుతో సహా, సందర్భాలతో సహా, టైంతో సహా, ప్లేస్ తో సహా మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాము, ఇంకా ఎప్పుడైనా కూడా మీరు సంక్షేమం జరగలేదా ప్రశ్నించండి, అభివృద్ధి జరగలేదా ప్రశ్నించండి. ఇలా ఇళ్లల మీదకి వచ్చి దాడులు చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టం ఊరుకోదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఖచ్చితంగా దీన్ని విచారణ జరుపుతా ఉన్నారు. ఎవరైతే దీని మీద దాడికి పాల్పడి ఉద్దేశపూర్వకంగా వచ్చి వాళ్ళ సొంత స్థలాల దగ్గరకు వచ్చి రగడలు క్రియేట్ చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని కూడా మేము నమ్ముతూ ఈ సెలవు తీసుకుంటున్నాం.